దిందిగల్లా మాకు ఇల్లు ఇచ్చిండు, మాకు అయిపోయింది. ఇప్పుడు ఇష్టంలో కూడా ఇవ్వాలే కదా. పింఛన్లు అన్నాడు, ఇప్పటిదాకా పింఛన్లు. ఈయన ఎవరు? రేవంత్ రెడ్డి. ఇప్పటిదాకా పాదల్లో పింఛన్లు కూడా వేయలేదు. మాకు కూడా పింఛన్ గరీబోళ్ళం, ఇప్పుడున్న సౌకర్యం కాదు, గరీబోళ్ళమే కదా. మాకు కూడా పింఛన్లు ఇస్తున్నాడు. ఒంటరి మహిళలు కొడుకులు లేరు, మాకు 2 బిడ్డలే. ఇల్లు కిరాయి ఇంటనే ఉంటున్నాం. మరి గరీబులకన్నా ఇవ్వాలే కదా. ఇస్తాను వాగ్దానాలు చేసినాయి, ఇవ్వాలే కదా. దేనికి వాగ్దానాలు చేసాడు? 420 ఉన్న వాగ్దానాలు ఎవరికి ఇస్తుండు? మామూలుగా పేపర్లు ఇచ్చి ఆడిచ్చిండు. రాగానే చేయాలి. ఒక బస్ ఫ్రీ, బస్సు రోజు పోతామా? ఎవరో తప్పది అనుకున్న హోటళ్ళు పోతారు, హాస్టల్లో వస్తారు. మనకి బస్తో ఏమో అవసరం? ఒక 20 రూపాయలు పెట్టుకొని బతకలేము మనం ఇళ్ళలో. బస్సులే లేకపోతే పోతాం వస్తాం. బస్సులే ఫ్రీ చేసి లాభం ఏమైంది? గరీబులకు ఎన్ని ఉన్నాయి, మస్తున్నాయి. ఇప్పుడు పింఛన్లు పెద్ద అందరు ఇళ్ళలు ఉన్నారు, బేవాళ్ళు అందరు ఇళ్ళలు ఉన్నారు. పెద్ద మనుషులు, ముసలు, వయసులు 2000 పెంచి కూడా వాళ్ళకి ఇంకా లేకపోతే ఎట్లా? 2000 అయినప్పుడు 2000 వేయాలి. ఇప్పుడు 4000 ఇస్తాను, 4000 2000 అయ్యి ఒక పేరు ఒక పేరు వస్తుంది. కేటీఆర్ తన నీకు కూడా మంచి పేరు వస్తుంది. నువ్వు అన్ని వెనకకి పెట్టి మాట్లాడతావు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిన్ను ఎవరు ముఖ్యమంత్రిని చేసారు? నువ్వు ఎట్లా ముఖ్యమంత్రి అయినావు? ఇప్పుడు మేమే కదా నిన్ను ముఖ్యమంత్రిని చేసింది. మేము ఎన్నుకుంటున్నాం ముఖ్యమంత్రి అయినా. ఎన్నుకోకపోతే ముఖ్యమంత్రి కాకపోతే ఇప్పుడు కరీంనగర్ గాలి ఓట్లు ఖరాబ్ చేసి కేసీఆర్ గెలవకుండా చేసారు. ఇప్పుడు వాళ్ళే చెప్తాను కొట్టుకుంటారు. ఇప్పుడంటే చెప్తాను కొడతాం, దాంతో కొడతాం, దీంతో చెప్తాను కొట్టి ప్రైమ్ మినిస్టర్ చేసారు. అందరు కలిసి ప్రజలందరూ ఎవరు ఇష్టం వస్తే వాళ్ళు మాట్లాడతారు. పెద్దోళ్ళు అంటే మీకు సాయిగా వస్తుందా? మీకు ఎవరికి ఎట్లా వస్తే అట్లా మాట్లాడతారా? మాటలు గరీబ్ వాళ్ళు చెప్తాను కొడతారా? వాళ్ళే గెలిపేయాలి, వాళ్ళతో చెప్తున్నారు. చెప్తే పొందిన